హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థర్స్డే కదా. వెజిటేబుల్స్ అయిపోయినాయి అని చెప్పేసి వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము. రైతు బజార్లో ఇంకా కూరగాయలు అయితే ఇంకా మామూలుగా కనిపించవు. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా అవి ఇంకా షైనింగ్గా కనిపిస్తున్నాయి. గుత్తి వంకాయలు చేసుకునే వంకాయలు ఉన్నాయి చూడండి, అవి అయితే చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ అసలు మామూలుగా లేవు. మేమైతే ఇంకా బెండకాయలు, ఐ మీన్ బెండకాయలు, దోసకాయలు, పచ్చిమిర్చి, అలాగే వంకాయలు అయితే తీసుకోలేదండి. వంకాయలు మా ఇంటి దగ్గర ఉన్నాయి ఈరోజు అని కాదు, ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయి. అలాగే క్యారెట్, బీట్రూట్ రాకీ అడిగాడు నిన్న. ఇంక సరే అని బీట్రూట్ తీసుకున్నాము. ఇంకా పొటాటోస్ అండ్ టమాటోస్ కూడా తీసుకున్నాము. ఇంక ఈ వీక్ అలా సరిపోతాయి. వీక్ అంటే ముందు రేపు ఎట్లాగో శుక్రవారం మార్నింగ్ ఈవినింగ్ వండుకుంటే ఇంక శనివారం ఒక పూటే కదా. శనివారం ఇంకా టిఫిన్సే ఇవి. చిలకడ దుంపలు ఇంక ఇవన్నీ అమ్ముతున్నారు. ఈ లోపలే ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంక బయటకు వచ్చేసి కొంచెం టమాటాలు తీసేసుకొని వచ్చేసాం. ఈసారి అయితే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఏం తీసుకోలేదు. మొన్న కొత్తిమీర, కరివేపాకు అవన్నీ తీసుకొస్తారు, ఇంకా అవేం తీసుకోలేదు. బ్యాక్ సైడ్లో అయితే ఇంకా ఆకుకూరలు అవి అమ్ముతున్నారన్నమాట. ఇంకా ఆకుకూరలు కూడా తీసుకోలేదు. ఆకుకూరలు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ పాడైంది మాది, ఇంకా అందుకని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఇవన్నీ అసలు మామూలుగా అమ్మట్లేదు. అమ్మో అనిపించింది. వాళ్ళు ఎండలో ఉండి ఎలా చేస్తున్నారు, కానీ మేము ఒక్క నిమిషం ఉండడానికి చాలా ఇదైపోతున్నాము. కానీ వాళ్ళకి అది చాలా కష్టపడుతూ ఉంటున్నారు. ఇంకా మాది కొండం అయిపోయింది. ములక్కాడలు ఒక్కొక్క 20 రూపీస్ అంట. ఇంకా తీసుకోకుండా వచ్చేసాము. ఇంక బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇవిడెవరో అవి అమ్ముతున్నారు, పిల్లలవి. అలాగే బయట ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇంకా ఫ్రూట్స్ తీసుకోలేదు. ఫ్రూట్స్ బయట నిమ్మకాయలు అమ్ముతుంటే నిమ్మకాయలు తీసుకొని, మొన్న ఒకటి ఇచ్చారన్నాను కదా ఎక్స్ట్రా, ఈరోజు ఇవ్వలేదు. ఇంక ఇవన్నీ ఫ్రూట్స్ మార్కెట్, అదే బయట ఫ్రూట్స్ అమ్ముతారన్నమాట. ఇంకా అక్కడి నుంచి మా వారు పెట్రోల్ బంక్లో బండి పెడితే ఇంకా బండి దగ్గరికి వచ్చేసి ఇంక బండి ఎక్కేసాను. నేనేంటంటే తను వస్తారు కదా అని నేను వెయిట్ చేస్తున్నాను. నేను వస్తాను తను, ఇంకా అలా తను దగ్గరికి నేను వెళ్ళిపోయి ఇంకా అలా ఇద్దరం బండి మీదకి వెళ్ళి నేను టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను. తనేమో అలా షాప్